ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేమైతే దారిలో అయితే ఇక్కడ మనకి అరటిపల్లె దొరికాయి. సో ఇది వచ్చేసి మనకి ఒక పేడే అంటారు కదా, సో అదైతే 30 రూపీస్. ఫ్రెండ్స్ అదృష్టం కొద్దీ ఒకరిని అయితే మాకైతే ఫుడ్ అయితే పంపించారు. సో బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఏమేమి పంపించాలో చూపిస్తాను. రోటీ, సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్తే. డే 2కి మీ అందరు కూడా స్వాగతం అండి. మేము నిన్నైతే సంబల్పూర్ నుంచి ఖరగ్పూర్ వరకు మేమైతే జర్నీ అనేది స్టార్ట్ చేసాము. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బీహార్లో ఉన్నాము, బీహార్ రాష్ట్రంలో. సో బీహార్ నుంచి మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళబోతున్నాము. సో వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే నెట్వర్క్ ఉండట్లేదు, సో డేటా కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి ట్రైన్లో ఉంటూనే వీడియో చేసుకుంటున్నాను. సో రేపు ఖచ్చితంగా అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదండి, ఉత్తరప్రదేశ్ తర్వాత బీహారు ఇవంతా వచ్చేసరికి ఏంటంటే మనకి అన్నం అనేది దొరకదు, రైస్ అనేది దొరకదు అనమాట. సో మేము ట్రైన్లో వెళ్తున్నాము. మనకి చాలా మటుకు రైస్ అవసరం కాబట్టి ఏంటంటే రైస్ అయితే మనకి ఏంటంటే పార్సిల్ అయితే 130 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 130 రూపాయలు. అయినా సరే దాంట్లో రైస్ ఇంత ఉంటుంది. రోటీ వచ్చేసి మనకి చపాతీలాగా ఉండేసి ఒక 4-5 ఇస్తున్నారు అనమాట. 4-5 కూడా కాదు, ఒక 2 ఇస్తున్నారు కొంచెం రైసు. సో అడిగితే ఏంటంటే ఇటు కాస్త కొంచెం బియ్యం దొరకవు, రైస్ అనేది దొరకదు, మొత్తం కూడా చపాతీలు రోటీలు ఇవే తినాలని చెప్తున్నారు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట తినడానికి. సో మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాలు వచ్చేటప్పుడు చూసుకోండి. రైస్ అనేది దొరకడం చాలా కష్టం అన్నమాట, బియ్యము తినడానికి. హోటల్స్లో కూడా చాలా తక్కువ దొరుకుతుందట, ఎక్కువ శాతము రోటీనే తింటారు వీళ్ళంతా కూడా. సో ఎక్కడికి అడిగినా సరే రోటీ రోటీ అంటున్నారు తప్ప రైస్ అనేదే లేదు. సో ప్రజెంట్ మేమైతే మనం ఉత్తరప్రదేశ్ దగ్గరలో ఉన్నాము. మనమైతే ఇంకా ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో మేమైతే ఎంట్రీ అయ్యి ఇంకా జర్నీ అనేది కొనసాగిస్తున్నాము. ఈరోజు సాయంత్రం వచ్చేసరికి మనము ఖరగ్పూర్లో అందబోతున్నాం స్టేషను. అది ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నాను. ఖరగ్పూర్ నుంచి మా లక్నో ఇంకో ట్రైన్ ఉంది నైట్ అంతా కూడా. సో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. నైట్ అంతా నిద్ర లేవండి, 3 రోజులు 4 రోజుల నుంచి ఇవే బట్టలు. సో ఉతుక్కోవడానికి కూడా జాగా ఉండదు కాబట్టి వేసుకున్న బట్టలతోనే జర్నీ అంతా కొనసాగిస్తున్నాము. నిద్ర కూడా పట్టక ఈ విధంగా ప్రయాణం చేస్తున్నాము, ఇబ్బంది పడుతున్నాయి. సో పర్వాలేదు, రిజర్వేషన్ కాబట్టి అడ్జస్ట్ అయ్యి మేమైతే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. స్లోగా స్టార్ట్ అవుతుందండి ట్రైన్, చూసారా స్లోగా నడుస్తుంది. ఇప్పుడు స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. డే 2కు మీ అందరు కూడా స్వాగతం అండి. సో ఈరోజు మేము సంబల్పూర్ నుంచి నెక్స్ట్ లక్నో డైరెక్ట్ అయితే గోరఖ్పూర్ వరకు ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సో నైట్ జర్నీ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకొక రోజు మార్నింగ్ అయితే ట్రైన్ జర్నీలో మేము ఉన్నాము. ప్రజెంట్ స్టేషన్ అయితే ఇది. సో ఇది వచ్చేసి మనకి బీహార్ అనమాట, చూస్తున్నారు కదా. సో మన భోగి వచ్చేసి ఇది ఫ్రెండ్స్. समझ नहीं आ रहा है क्या. మనకొచ్చి నెక్స్ట్ భోగికి కనెక్షన్ ఈ విధంగా పక్కనైతే వాష్రూమ్ ఉంటుంది, తర్వాత డోర్స్ 2 వైప్స్ ఉంటాయి డోర్లు, ఇటుకసి టాయిలెట్ ఉంటుంది. సో భోగికి మనకి ఇక్కడ వచ్చి చూసారా, ఇదైతే జాయింట్ అనమాట. సో ఇంకొక భోగికి జాయింట్, ఇది జాయింట్ కనెక్షన్. మనమైతే ఇంకొక భోగిలు ఉన్నాం కాబట్టి ఇటు వెళ్ళిపోతే ఇక్కడ వాష్రూమ్ ఉంది. సో ఈ విధంగా మనమైతే బ్రష్లు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు తెలుసు కదండి, ఉత్తరప్రదేశ్ తర్వాత బీహారు ఇవంతా వచ్చేసరికి ఏంటంటే మనకి అన్నం అనేది దొరకదు, రైస్ అనేది దొరకదు అనమాట. సో మేము ట్రైన్లో వెళ్తున్నాము. మనకి చాలా మటుకు రైస్ అవసరం కాబట్టి ఏంటంటే రైస్ అయితే మనకి ఏంటంటే పార్సిల్ అయితే 130 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 130 రూపాయలు. అయినా సరే దాంట్లో రైస్ ఇంత ఉంటుంది. రోటీ వచ్చేసి మనకి చపాతీలాగా ఉండేసి ఒక 4-5 ఇస్తున్నారు అనమాట. 4-5 కూడా కాదు, ఒక 2 ఇస్తున్నారు కొంచెం రైసు.
సో అడిగితే ఏంటంటే ఇటు కాస్త కొంచెం బియ్యం దొరకవు, రైస్ అనేది దొరకదు, మొత్తం కూడా చపాతీలు రోటీలు ఇవే తినాలని చెప్తున్నారు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట తినడానికి. సో మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాలు వచ్చేటప్పుడు చూసుకోండి. రైస్ అనేది దొరకడం చాలా కష్టం అన్నమాట, బియ్యము తినడానికి. హోటల్స్లో కూడా చాలా తక్కువ దొరుకుతుందట, ఎక్కువ శాతము రోటీనే తింటారు వీళ్ళంతా కూడా. సో ఎక్కడికి అడిగినా సరే రోటీ రోటీ అంటున్నారు తప్ప రైస్ అనేదే లేదు. సో ప్రజెంట్ మేమైతే మనం ఉత్తరప్రదేశ్ దగ్గరలో ఉన్నాము. మనమైతే ఇంకా ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో మేమైతే ఎంట్రీ అయ్యి ఇంకా జర్నీ అనేది కొనసాగిస్తున్నాము. ఈరోజు సాయంత్రం వచ్చేసరికి మనము ఖరగ్పూర్లో అందబోతున్నాం స్టేషను, అది ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నాను. ఖరగ్పూర్ నుంచి మా లక్నో ఇంకో ట్రైన్ ఉంది నైట్ అంతా కూడా. సో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. నైట్ అంతా నిద్ర లేవండి, 3 రోజులు 4 రోజుల నుంచి ఇవే బట్టలు. సో ఉతుక్కోవడానికి కూడా జాగా ఉండదు కాబట్టి వేసుకున్న బట్టలతోనే జర్నీ అంతా కొనసాగిస్తున్నాము. నిద్ర కూడా పట్టక ఈ విధంగా ప్రయాణం చేస్తున్నాము, ఇబ్బంది పడుతున్నాయి. సో పర్వాలేదు, రిజర్వేషన్ కాబట్టి అడ్జస్ట్ అయ్యి మేమైతే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేమైతే దారిలో అయితే ఇక్కడ మనకి అరటిపల్లె దొరికాయి. సో ఇది వచ్చేసి మనకి ఒక పేడ అంటారు కదా, సో అదైతే 30 రూపీస్. మ్యాక్సిమం ఒక 10 ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా కూడా 30 రూపాయలు అనమాట. ఆంధ్ర అరటిపళ్ళు అండి, ఆంధ్రాలో దొరికాయి కదా. సో మనకి ఇక్కడ బీహార్లో కూడా ఇవే దొరుకుతున్నాయి, చాలా బాగున్నాయి. ఇవంతా కూడా అరటిపళ్ళు మార్కెట్ అనుకుంటాను. నైస్ ఫ్రెండ్స్, అదృష్టం కొద్దీ ఒకరిని అయితే మాకైతే ఫుడ్ అయితే పంపించారు. సో బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఏమేమి పంపించారో చూపిస్తాను. రోటీ, చపాతీ, కుత్తికి తిన్నాయి. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇక్కస్ అయితే మన రైస్ దొరకడం చాలా కష్టంగా మారుతుంది. సో ప్రతిసారి కూడా మనం రొట్టె తినాల్సి వస్తుంది అనమాట, చపాతీలు. సో ఇంకా చాలా తక్కువ అనమాట. గోధుమ పంటలు అయితే ఎక్కువ పండించుకుంటున్నారు, గోధుమ ఎక్కువగా ఉంది పంట అయితే. సో మేమైతే ఈరోజు మధ్యాహ్నానికి అయితే మంచిగా రోటీలు తినేసి మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాము. సో ఈవినింగ్ 5:30కి మనం ట్రైన్ గోరఖ్పూర్లో మనం దిగబోతున్నామండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మేము గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో దిగామన్నమాట సాయంత్రము. సో 4:30 అయింది. జనాలు క్రౌడ్ అయితే మామూలుగా లేదు. సో బీభత్సమైన జనాలు అనమాట. ఇటుకసి అంతా హిందీ వాళ్ళేనండి. ऑटो करेंगे था सीढ़ो या हकरा निर्मा तारा की पूजा सुबह लेकर मादी उत्तर प्रदेश का लेग पीस blur tuh foto kan ada sesuatu yang
ఫైనల్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనమాట. ఫైనల్ అయితే ఈవినింగ్ మేమైతే టైంపాస్ కనేసి బీచ్ దగ్గర వచ్చాము. బీచ్ అయితే కాదు, చిన్న డ్యామ్ అనమాట. లొకేషన్ అయితే చాలా బాగుందని, సో ఇక్కడ బోట్ రైడింగ్ అంతా కూడా ఉంటుందని చూడడానికి వచ్చాము. సో మన వీడియో ఫైనల్గా ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.